వెల్కమ్ టు V3 న్యూస్. నేను కీర్తి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీవో నెంబర్ 252 ను వ్యతిరేకిస్తూ సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా. డెస్క్ ఫీల్డ్ జర్నలిస్టుల మధ్య విభజన తెచ్చే నిబంధనలు తొలగించాలని డిమాండ్. రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి. బీసీలు తిరగబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను దిగజారుస్తున్నారు. అలాంటి రాజకీయ నాయకులను ప్రజలు బహిష్కరించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మాయమాటలు చెప్పి కిడ్నీ మార్పిడి పేరుతో మోసానికి పాల్పడిన నకిలీ వైద్యుడు, నకిలీ డాక్టర్ జ్యోతి శివశ్రీని విజయవాడలో అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడేషన్ల విషయంలో తీసుకువచ్చిన జీవో 252 జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉంటుందని TUWJH 143 జిల్లా విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జీవోకు నిరసనగా శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా అక్రిడేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిబంధనల పేరుతో జర్నలిస్టులను విభజించేలా జీవో తేవడం సరికాదన్నారు. డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు, ఫీల్డ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పేరుతో వర్గీకరించడం వల్ల జర్నలిస్టుల మధ్య చీలిక వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్డుల సంఖ్యను తగ్గించి కుట్రను మానుకోవాలని, అయోమయంగా ఉన్న జీవోను తక్షణమే సవరించి జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భము మనందరికీ తెలిసిందే. ఆనాడు 239 జీవో ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర, ప్రజా ఉద్యమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన పత్రికలలో పనిచేసే జర్నలిస్టులు మొదలుకొని డెస్క్ ఇన్ఛార్జీల వరకు కూడా అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత 239 జీవోకు దక్కుతుంది. అలాంటి జీవోని ప్రజాపాలన అని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం నియమించిన మీడియా అకాడమీ చైర్మన్ సవరణల పేరుతోటి 252 జీవోని తీసుకొచ్చి డెస్క్లో పనిచేస్తున్న జర్నలిస్టులను వాళ్ళకు మీడియా కార్డులు అనే పేరుతోటి మీరు వేరు మీ వేరు మనం కాదనే పద్ధతులలో తీసుకొచ్చిన ఈ 252 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి. 239కి ఇంకేమైనా మెరుగులు దిద్ది అంతకంటే మెరుగైన కార్డ్స్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ఉన్న వాటిని తగ్గించే ప్రయత్నం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా జర్నలిస్ట్ లోకం ఖండిస్తూ ఉంది. ఎందుకనంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఏ సంక్షేమ పథకం చూసుకున్నా కానీ అది అవసరమా అనవసరమా అనేది పక్కా పెడితే ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. దానికి ఇంకా మెరుగులు దిద్ది మంచి సత్ఫలితాలు సిద్ధించి 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భము మనందరికీ తెలిసిందే. ఆనాడు 239 జీవో ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర, ప్రజా ఉద్యమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన పత్రికలలో పనిచేసే జర్నలిస్టులు మొదలుకొని డెస్క్ ఇన్ఛార్జీల వరకు కూడా అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత 239 జీవోకు దక్కుతుంది. అలాంటి జీవోని ప్రజాపాలన అని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం నియమించిన మీడియా అకాడమీ చైర్మన్ సవరణల పేరుతోటి 252 జీవోని తీసుకొచ్చి డెస్క్లో పనిచేస్తున్న జర్నలిస్టులను వాళ్ళకు మీడియా కార్డులు అనే పేరుతోటి మీరు వేరు మీ వేరు మనం కాదనే పద్ధతులలో తీసుకొచ్చిన ఈ 252 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి. 239కి ఇంకేమైనా మెరుగులు దిద్ది అంతకంటే మెరుగైన కార్డ్స్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ఉన్న వాటిని తగ్గించే ప్రయత్నం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా జర్నలిస్ట్ లోకం ఖండిస్తూ ఉంది. ఎందుకనంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఏ సంక్షేమ పథకం చూసుకున్నా కానీ అది అవసరమా అనవసరమా అనేది పక్కా పెడితే ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. దానికి ఇంకా మెరుగులు దిద్ది మంచి సత్ఫలితాలు ఇచ్చే విధంగా చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా రద్దు చేస్తున్న పరిస్థితి లేదు. తగ్గింపులకు పాల్పడిన పరిస్థితులు ఎక్కడ కూడా దర్శనమిస్తలేవు. కానీ 239 బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం మోసం చేసినప్పటికీ బీసీలు తిరగబడి పంచాయతీ ఎన్నికల్లో 52% సీట్లు సాధించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలను రాజకీయంగా ఎదగనీయకూడదనే ఉద్దేశంతోనే రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కుట్రలు చేసిన ప్రజలు వాటిని తిప్పికొడుతున్నారని ఆయన మండిపడ్డారు.
హైదరాబాదు విద్యానగరంలోని బీసీ భవన్ లో బీసీ నాయకుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. బీసీలు తిరగబడితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బీసీల హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని కుట్రలు చేసినా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎన్ని రకాల కుట్రలు చేసినా ప్రజలు దాన్ని తిప్పికొట్టారు. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసి తీరా ఎన్నికలప్పుడు ఒకవైపు కోర్టుల కేసు ఉండగా కూడా ఇంకోవైపు 22% తగ్గించి అమలు చేసేటప్పుడు 17%కు తగ్గించారు. ఇంకా అయినప్పటికీ కూడా ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు తిరగబడి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 52% ప్రజలు బీసీలు గెలిచారు. ఇంకా వీళ్ళు కనుక 42% ఇచ్చింటే ఇంకొక 20% పెరిగేది. కానీ బీసీలను రాజకీయంగా ఎదగనీయొద్దనే కుట్రపూరితంగా ఈ విధంగా చేశారు. రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. అన్ని పార్టీలు ఖబర్దార్, బీసీల విషయం లోపల అన్ని పార్టీలు తమ పంతం మార్చుకోవాలి. చూశారు మీరు, బీసీలు తిరగబడితే గత 2 నెలల కింద పడ్డ రాష్ట్ర బంధును చూసి బుద్ధి తెచ్చుకోవాలి. రాఘవేందర్, తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షునిగా, కృష్ణన్న గారి నాయకత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను అన్న నాయకత్వంలో పనిచేస్తున్నాను. మరి అన్నగారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సర్పంచులు, వార్డు మెంబర్లుగా మరి ఈ ప్రస్తుత స్థానిక సంస్థల ఎలక్షన్లలో మరి ఎన్నిక కావడం జరిగింది. అలాగే కర్తాల్ మండల కేంద్రంగా మేము కూడా అన్నగారి నాయకత్వంలో అన్నగారి పేరు మీద మరి స్వతంత్ర అభ్యర్థులుగా మరి 3 వార్డు సభ్యులుగా ఈ రోజు ఎన్నికై అన్నగారి ఆశీర్వాదం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి నిజంగా కూడా అన్నగారి నాయకత్వంలో బీసీ బంద్ కు పిలుపునిస్తే మా కర్తాల్ మండల కేంద్రంలో ప్రతి షాపు కూడా మరి ప్రతి వ్యక్తి కూడా మరి స్వచ్ఛందంగా బంద్ కు పిలుపునివ్వడంతో పాటుగా మరి బంద్ ప్రకటించడం జరిగింది. అలాగే అన్న న్యాయ దీక్ష చేస్తే కూడా మరి హైదరాబాద్ కేంద్రంగా కూడా హైదరాబాద్ కాచిగూడలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. దేశ హితం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహానీయుడు వాజ్పేయి అని, దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. విమర్శలకు తావు లేకుండా అన్ని వర్గాల మన్ననలను పొందిన నాయకుడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను దిగజారుస్తున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ ఉంటే ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల దూషాత్మక రాజకీయాలను మేధావి వర్గం ఖండించాలన్నారు. అలాంటి రాజకీయ నాయకులను ప్రజలు బహిష్కరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రమేష్ అందరికీ నమస్కారం. మన భారతరత్న దేశానికి ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి మహానుభావుడు శ్రీ
అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక విషయాలలో దేశ హితం కోసం నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానుభావుడు, అజాతశత్రువు, అనేక రకాల సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావుడు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి వ్యక్తి, మరి దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుని యొక్క 101వ జన్మదిన ఉత్సవాలను దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక సామాజిక సంస్థలు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. సంవత్సరం పాటు, గత సంవత్సరం డిసెంబర్ 25 నుంచి ఈ 25 వరకు కూడా సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాచిగూడ డివిజన్లో మరి మా యొక్క శానిటేషన్ సిబ్బందికి చీరల పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా వాజ్పేయి గారు ఈ తరం ఎవరైతే రాజకీయ నాయకులు పనిచేస్తూ ఉన్నారో, రాజకీయాలలో రావాలనుకుంటున్నారో వాళ్ళు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం, ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం. వాజ్పేయి గారు ఏ రోజు కూడా ఏ ఒక్క రాజకీయ ప్రత్యర్థిని పల్లెత్తు మాట అనకుండా సమస్య పైన విశాఖలో కిడ్నీ అవసరమైన వారి నుంచి ₹1,00,000 తీసుకుని విజయవాడకు పరారైన నకిలీ డాక్టర్ ను అరెస్టు చేసినట్లు విశాఖ డీసీపీ మణికంఠ తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామన్నారు. జ్యోతి శివశ్రీ తనను తాను డాక్టర్ ప్రవీణ్ గా పరిచయం చేసుకుని కిడ్నీ ఇప్పిస్తానని మభ్యపెట్టి డబ్బులు కాజేసినట్లు విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందన్నారు. శ్రీకాకుళానికి చెందిన రామ్ జీ కుమారుడికి కిడ్నీ అవసరం కావడంతో పత్రికా ప్రకటన వేశారు. ఇదే అదునుగా భావించిన జ్యోతి శివశ్రీ తనను డాక్టర్ గా పరిచయం చేసుకున్నారు. కేజీహెచ్ లో తాను పనిచేస్తున్నానని, ఆసుపత్రికి రావాలని నమ్మబలికాడు. అక్కడే డబ్బులు తీసుకొని మాయమాటలు చెప్పి ఉడాయించాడు. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లో 33 కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. అన్ని కేసుల సమాచారం తెప్పించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని విశాఖ డీసీపీ మణికంఠ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. విశాఖపట్నం సిటీ ప్రాంతంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక కేసు చాలా కలకలం రేపింది. ఆ సమయంలో కేజీహెచ్ హాస్పిటల్లో ఒక దొంగ డాక్టర్ కిడ్నీ మార్పిడి కోసం ₹1,00,000 తీసుకున్నారని చెప్పేసి, తర్వాత మోసం చేశారని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక వ్యక్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను దూసి రామ్జీ అని, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా. అతనికి 5 సంవత్సరాల క్రితం ఒక కొడుకు పుట్టినప్పుడు తనకి కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది. అప్పటి నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లోనూ హైదరాబాద్లోనూ చెక్ చేయించుకుంటూ ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ చెక్ చేయించుకునేటప్పుడు కిడ్నీ చాలా ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా మార్పిడి చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి ఇంటిమేట్ చేశారు, అబ్బాయి వాళ్ళ ఫాదర్కి. సో వాళ్ళ ఫాదర్ ఇమీడియట్గా ఫిబ్రవరి నెలలో ఒక న్యూస్ పేపర్లో కిడ్నీ మార్పిడి కోసం దాతలు ఎవరైనా వస్తే విరాళం అందించవలసిందిగా న్యూస్ పేపర్లో తెలియజేయడం జరిగింది. ఆ న్యూస్ పేపర్లో వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక వ్యక్తి కాల్ చేసేసి, సో మేము గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మీ అబ్బాయికి ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము, మీరు కేజీహెచ్ హాస్పిటల్కి రండి అని చెప్పారు. సో ఆ వ్యక్తి తనని డాక్టర్ నరసింహం అని పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే ఎవరైతే ఈ ఫాదర్ ఉన్నారో అతను కేజీహెచ్ హాస్పిటల్ పరిసరాల్లోకి రావడం, మరి ఒక డాక్టర్ పీజీ డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ ప్రవీణ్ అనే పేరుతో పరిచయం చేసుకోవడం జరిగింది. అతను వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చేసి మొత్తం అంతా రికార్డ్స్ తీసుకొని చూసి, సాయంత్రం కల్లా ₹1,00,000 ఏర్పాటు చేసుకోండి, మీ అబ్బాయికి మనం వెంటనే కిడ్నీ మార్పిడి చేయిద్దామని చెప్పేశారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఫోన్ చేసి ఇమీడియట్గా ₹1,00,000 కనుక తెచ్చినట్లయితే కిడ్నీ వెంటనే మార్పిద్దామని చెప్పేసి కిడ్నీకి సంబంధించి ₹1,00,000 తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కానీ తెలిసింది అతను దొంగ డాక్టరు, అసలు అటువంటి డాక్టర్ ఎవరు లేరు, మరియు ఈ ₹1,00,000 తీసుకొని తనను మోసం చేశారని ఆ సమయంలో మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ అక్యూజ్డ్ పేరు ఇమ్మండి జ్యోతి శివశ్రీ. ఇతను నేటివ్ ఆఫ్ కరకట్ట, విజయవాడ. ఇప్పటి వరకు ఇతను 33 ఇటువంటి చీటింగ్, దొంగతనాలు చేయడం జరిగింది. ఇతను మొదటిసారిగా 2004వ సంవత్సరంలో బైక్ దొంగతనాలు స్టార్ట్ చేసేసి ఇప్పటి వరకు కూడా అన్ని రకాల మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఇతను చేసే వాటిల్లో ఉదాహరణకి బైకులు ఎక్కడన్నా దొరికితే దొంగతనం చేయడం, షాప్స్ దగ్గరికి వెళ్ళేసి
మొబైల్స్ కొంటానని చెప్పేసి ఆ మొబైల్ సీఎం రేవంత్ రెడ్డి నోరు భాష అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, సీఎం మాటలు విని చదువుకునే విద్యార్థులపైన ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసిందనేది జనాలకు తెలుసునని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని ఉదయ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కు చురుకలంటించారు. అందరి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇది డైరెక్ట్ తీసుకోవచ్చు. ఆస్టార్ ప్రైమ్ హాస్పిటల్ మా మహిళా సోదరిమణి కుస్మ విజయ్ గారి ఆధ్వర్యంలో చాలా సోషల్ కార్యక్రమాలు జరుగుతాయి. వారు వారి యొక్క సోదరిమణులందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఇప్పటి నుంచో సనత్ నగర్, అమీర్పేట పరిసర ప్రాంతాల్లో చాలా కార్యక్రమాలు తీసుకుంటారు. అంటే పేదవాళ్లకు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా అనేకమైనటువంటి శ్రీమంతాలు కావచ్చు, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ కార్యక్రమాలు, ఈ మెడికల్ క్యాంప్ కూడా మరి వారే ఇనిషియేట్ చేశారు. నేను కుస్మ విజయ్ గారికి, వారితో పాటు ఉన్నటువంటి బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు. అదేవిధంగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఈ వచ్చినటువంటి ఆపర్చునిటీ అందరూ ఉపయోగించుకోవాలి. ఇక్కడ నీకు ఉదయనగర్ కానీ, ఆదిత్య నగర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి శ్యామలకుంట కావచ్చు, దాసారం బస్తీ వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఎందుకంటే ఫ్రీగా ఈ రోజు ఏంటంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ అన్ని డబ్బులతో కూడుకున్నాయి. ఫస్ట్ పోయి మీరు టెస్టులు చేసుకోమని చెప్తారు, దానికి 3-4 వేలు పెట్టాలి. ఆ తర్వాత ఏదైనా డిసీజ్ ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే రకరకాలుగా ఉంటాయి. ఇక్కడంతా ఫ్రీగానే ఈరోజు బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే కార్డియాలజీ కానీ, అదేవిధంగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెలంగాణ బజరంగ్ సేవ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసనకారులు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను ఖండిస్తూ కాచిగూడ చౌరస్తా వద్ద నినాదాలు చేశారు. అనంతరం బంగ్లాదేశ్ జెండాను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఓం ప్రకాష్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువు దిపుదాస్ ని అతి క్రూరంగా హత్య చేసిన ఘటనను ఇక్కడ ఉన్న సెక్యులర్ వాదులు ఖండించకపోవడం దారుణమన్నారు. హిందూ సమాజ హక్కుల పరిరక్షణ కోసం మానవ హక్కుల ఉల్లంఘనలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై అంతర్జాతీయ స్థాయిలో
తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినయ్ రెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను ఖండిస్తూ వచ్చే జనవరి మొదటి వారంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ ఎంబసీని ముట్టడించాలని హెచ్చరించారు. శ్రీరామ్ బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన గత సంవత్సరం నుండి ప్రతిరోజు హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో హిందువులను చంపడము, హిందూ మహిళలపై అత్యాచారాలు చేయడం అనేది బంగ్లాదేశ్లో దినచర్యగా ఏర్పడ్డది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వాదులు ప్రతిసారి ఈ దేశద్రోహులను మనం ఎప్పుడైతే నిర్మూలిస్తామో, చంపుతామో, ఎన్కౌంటర్ చేస్తామో ప్రతిసారి మానవ హక్కులు అని చెప్పేసి, సెక్యులర్ వాదులు అని చెప్పేసి ముందుకొచ్చి ఎందుకు చంపుతున్నారని చెప్పేసి ప్రతిసారి స్టేట్మెంట్లు ఇస్తారు. మరి అప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ మానవ హక్కుల సంఘములు కానీ, ఈ ఎంఐఎం లీడర్ అసదుద్దీన్ ఓవైసీ కానీ ప్రతిసారి మాట్లాడుతున్న ఈ మునగాళ్ళందరూ హిందువులపై దాడులు జరుగుతుంటే ఏ పొక్కల దాచుకున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నా నేను. దీని దివాలే ఒక దీపు అనేటటువంటి ఒక దళిత హిందువును నడి రోడ్డుపై ఉరిదీసి కాల్చేస్తే जय श्री राम, भारत माता की जय, जय हिंदू राष्ट्र। आज बजरंग सेना एन लक्ष्मण राव प्रेसिडेंट के आध्वर्य में हम यहाँ वीर सावरकर चौक पे बांग्लादेश में जो हिंदुओं का कत्लेआम हो रहा है, दिन दहाड़े जिनको फांसी देके जलाया जा रहा है, ये कई सालों से चल रहा है। तो उनके खिलाफ प्रोटेस्ट के लिए हम यहाँ जमा हुए हैं। आज हम प्रोटेस्ट कर रहे हैं। हम ये विनती करते हैं गवर्नमेंट हमारे मोदी जी से कि आप एयर स्ट्राइक करें, सर्जिकल स्ट्राइक करें, हर चीज़ कर रहे हैं, सराहनीय है, हम बहुत खुश है उससे। लेकिन आपसे एक विनती करते हैं, आप जो पाकिस्तान को जो ट्रीटमेंट दिए, जो इंजेक्शन दिए, वही इंजेक्शन वही ट्रीटमेंट आप बांग्लादेश को कीजिए। बांग्लादेश जो हिंदुस्तान के बलबूते पे खड़ा हुआ है, हिंदुस्तान के वजह से बांग्लादेश जो बना हुआ है आज हमको ही नीचा दिखाता है। हिंदुस्तान के 100 करोड़ लोग కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఎస్ఓటీ పోలీసులు హల్చల్ చేశారు. మెరీనా స్కైట్ గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్ ప్లాట్ లోకి చొరబడి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులమని చెప్పి 3 కోట్లు డిమాండ్ చేసి ప్లాట్ లో ఉన్న బాధితులతో తమ్ముడికి ఫోన్ చేయించి నగదు తీసుకొని రావాలని సూచించారు. బాధితుడిని తీసుకొని వెళ్తుండగా ఇంతలోనే గేటు వద్ద అసలు పోలీసులు రంగప్రవేశం చేసి నరసింహరాజు, రవీంద్రబాబు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మరో 3 పరారులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చెప్పినా నేను అదే మాట చెప్పినా, విధానం చెప్పినా. నువ్వు రాత్రి నీకు ఫోన్ చేస్తాను చెప్తున్నాను. సరే చాలు సార్, ఎక్కువ నన్ను తిడతాను. నిన్న సాయంత్రం మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హరీష్ కుమార్ రాజు అని చెప్పేసి, ఇతను రెయిన్బో స్టార్ బ్యాక్స్ మెరీనా స్కైస్లో ఉంటాడంట. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి రెంట్కుంటున్నాడు. అతను అతని ఫ్రెండ్ రాజిరెడ్డి ఇద్దరు ఉంటున్నారు. నిన్న ఒక 5 మనుషులు, అందులో నరసింహరాజు ప్లస్ ఇంకా 4 అదర్స్ కలిపి
అపార్ట్మెంట్లోకి వెళ్ళేసి నువ్వు బెట్టింగ్ యాప్లు రన్ చేస్తున్నావు అని చెప్పేసి అతను బలవంతంగా ఓ 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మాదాపూర్ పోలీసులు ఎస్ఓటీ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పోలీసులు కాదు, అంత సివిలియన్స్. అట్లా పోయి వాళ్ళు బెదిరించినందుకు, ఎస్ఓటీ పోలీసులు బెదిరించినందుకు, ప్లస్ డబ్బులు డిమాండ్ చేసినందుకు, ప్లస్ ఇల్లీగల్ అక్రమ హౌస్లో ప్రవేశించినందుకు వాళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది. తర్వాత దాని యాక్షన్ తీసుకుంటాము. ఇక్కడికే ఎందుకు వచ్చారని చెప్పి ఎంక్వైరీ చేసి ఇతను బెట్టింగ్ యాప్లు రన్ చేస్తారని చెప్పారు. ఆ ఎవిడెన్స్ కొట్టి తీసుకుని అతను కేసు చేయడం జరుగుతుంది. మారుతున్న మనుషుల జీవన శైలి వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనేక మార్పులతో కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముసిరంబాగ్ డివిజన్ లో ఈషా మెడికేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మన ఆరోగ్య పరిరక్షణకు మనమే వైద్యులమని, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఆరోగ్యవంతంగా ఉండేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, ఇక్కడికి వచ్చే రోగులు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళ్లే విధంగా ఈషా మెడికేర్ హాస్పిటల్ యాజమాన్యం మెరుగైన వైద్య చికిత్సను అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ పూర్ణచంద్రరావు, డాక్టరేట్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ముసరంబాగ్లో ప్రారంభించుకోవడం జరిగింది. అన్ని రకాల మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఇందులో ఏర్పాటు చేశారు. చాలా తక్కువ ప్లేస్లో కూడా మరి హై స్టాండర్డ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, అదేవిధంగా ప్రాపర్ మేనేజ్మెంట్ ఉండే విధంగా పేషెంట్స్ మరి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు క్యూర్ అయ్యి హ్యాపీగా సంతోషంగా వెళ్ళే విధంగా ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఆపరేషన్ థియేటర్స్ కానీ వివిధ స్పెషలైజ్కి సంబంధించినటువంటి మరి డివిజన్స్లలో డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈరోజు హాస్పిటల్స్ అనేటువంటిది మరి చాలా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి, సేవాభావనతో ఉండాలి. ఆ దిశలోనే ఈ రకమైన మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మారుతున్నటువంటి జీవన విధానాల్లో మరి ఈరోజు అనేక రకాల కొత్త రకాల డిసీజెస్ కూడా ఈరోజు ఏర్పడతా ఉన్నాయి. మనం తీసుకునేటువంటి ఆహారంలో కానీ, మనం పీల్చేటువంటి గాలిలో కానీ, మరి మనం తాగేటువంటి వాటర్లో కానీ, మనము జీవిస్తున్నటువంటి సొసైటీలో మానసికమైనటువంటి ఒత్తిడి కానీ, చాలా ప్రజల్లో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పుల కారణంగా కొత్త డిసీజెస్ రావడము, చాలామంది జీవో నెంబర్ 252 ను వ్యతిరేకిస్తూ సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా. డెస్క్ ఫీల్డ్ జర్నలిస్టుల మధ్య విభజన తెచ్చే నిబంధనలు తొలగించాలని డిమాండ్. రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి. బీసీలు తిరగబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను దిగజారుస్తున్నారు. అలాంటి రాజకీయ నాయకులను ప్రజలు బహిష్కరించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మాయమాటలు చెప్పి కిడ్నీ మార్పిడి పేరుతో మోసానికి పాల్పడిన నకిలీ వైద్యుడు, నకిలీ డాక్టర్ జ్యోతి శివశ్రీని విజయవాడలో అరెస్టు చేసిన విశాఖ పోలీసులు.